నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈరోజు ఏపీలో రాష్ట్రం మొత్తం వెన్నుపోటు దినంగా వైసీపీ వాళ్ళు ర్యాలీ నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ నేత మాజీ మంత్రి రోజా చెవులో పూలు పెట్టి కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డమణి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఈ రోజున పెద్ద ఎత్తున వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఏపీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వాళ్ళు వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలుగా ర్యాలీ నిర్వహిస్తుంది చూస్తున్నారు ప్రజలు. ఈ సందర్భంలోనే రోజా మాట్లాడేది, అంబటి రాంబాబు మాట్లాడేది, సడన్గా కుప్పగూలు పడిపోయిన బుచ్చ సత్యనారాయణ గురించి మీరేం చెప్తారు మేడం? వెన్నుపోటు దినం వాళ్ళు చేస్తూ ఉన్నది యాక్చువల్గా వాళ్ళు చెయ్యాల్సింది. వెన్నుపోటు గురించి ఎవరి కోసం చేయాలి? జగన్మోహన్ రెడ్డి చేయాలి. ఎందుకు చేయాలి? వాళ్ళ తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచాడు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని వెన్నుపోటు పొడిచాడు కాబట్టి. ఎవరిని వెన్నుపోటు పొడిచాడు ఆయన? మీకు నేను మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. చేయకపోతే నేను మీ ముందుకు వచ్చి ఎన్నికల్లో ఓట్లు అడగనన్నాడు. కానీ వెళ్ళి అడిగావు కదా, ఓడిపోయావు కదా. అప్పుడు ఎవరిది వెన్నుపోటు? అసలు ఇవాళ దేనికి వెన్నుపోటు చేస్తున్నారు మీరు? వెన్నుపోటు దినమని. ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది. ఇప్పుడు తల్లికి వందనం ఈ 12వ తారీఖు తర్వాత, 12కి కదా స్కూల్స్ తీస్తారు, నీకు కాబుర్ర కూడా లేదు. అంటే తొందరపాటు. తర్వాత ఉచిత బస్సు ఇస్తారు. ఆల్రెడీ రైతు బంధు అయిపోతుంది. తర్వాత మత్స్యకారులకు ఇచ్చేశారు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి ఇస్తున్నారు పెన్షన్లు. పెన్షన్ వస్తుంది. పెంచిన పెన్షన్ డే 1 నుంచి ఇచ్చారుగా. మరి ఏం చేయలేదో చెప్పమానండి వీళ్ళని. ఇవాళ రోజా చెవులో పూలు పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకున్నారండి వైసీపీ వాళ్ళు. అంటే సిగ్గులేని మనుషులు ఎలా ఉంటారు? అసలు చెవులో పూలు పక్క వాళ్ళకి పెడతారంటారు. అంటే మీ చెవులో పూలు మీరు పెట్టుకున్నారంటే మీరు ప్రజలను ఎంత వెర్రివాళ్ళని చేశారు 5 ఏళ్ళు. అది చెప్తూ మేము ఇలా చెవిలో పూలు పెట్టాం సుమా మీకు అని మీకు మీరే సింబాలిక్గా ఇవాళ చూపించుకున్నారు. మీకు అర్థమైందా? మిమ్మల్ని 5 ఏళ్ళు మేము చెవిలో పూలు పెట్టి మీకు మోసం చేసాము, మేము కాలీఫ్లవర్లు పెట్టాము, అందుకని ఇవాళ మేము బంతిపూలు పెట్టుకున్నాం మా చెవిలో, ఎందుకంటే మేము మిమ్మల్ని వెన్నుపోటు పొడవగలిగాం కాబట్టి అని ఇవాళ సింబాలిక్గా రోజా గారు చెవిలో పూలు పెట్టుకుని తన పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా పూలు పెట్టింది. అంటే ఇంక అసలు ఇంతకంట పిచ్చి పీక్స్కి వెళ్ళడం అంటే ఇంకోటి లేదు. అసలు పోనీ జగన్మోహన్ రెడ్డి చేయమన్నాడే అనుకుందామండి. ఆయన ప్యాలెస్లో కూర్చునే ఉన్నాడుగా, రోడ్డు మీదకి వచ్చి రాలేదు కదా. మీ అందరికి బుద్ధి ఉండద్దు. మనం అసలు ఎలా వెళ్తాం ప్రజల్లోకి, ఎలా చేస్తాము, ప్రజలు మన వెర్రాళ్ళని చేసినట్టు చేస్తారు, అలాగే చూస్తారన్న జ్ఞానం ఉండాలిగా. అసలు 1 ఇయర్ ఇంకా కాకుండానే మీరు పైగా ఏమంటోంది, ఈయన ఏంటి సంపద సృష్టించాట. ఈ పదం మీది కాదు రోజా. సంపద సృష్టి అనేది చంద్రబాబు గారి మాట. అది మీరు దొంగతనం చేయకండి ఆ పదాలు. తర్వాతట చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చినప్పుడు 100 కోట్లే ఉందిట ఖజానాలో. ఈయన వెళ్ళిపోయాక 7,000 కోట్లు ఉందిట. చూపించమనండి. ఇప్పుడు ఈ అప్పులన్నీ ఒక్కొక్క శాఖలో ఎన్నున్నాయో. నేను అందుకే చెప్తున్నా, తెలుగుదేశం కూటమి చేయాల్సిన పని మొత్తం అసలు వీళ్ళ వచ్చేసరికి ఖజానాలో అసలు చిల్లుగవ్వ లేకుండా ఎలా ఉంది, ఒక్కొక్క శాఖలో ఎంత అప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలకు చూపించాలి, చెప్పాలి. అంటే ప్యాంప్లెట్స్ రూపంలోనో లేకపోతే ప్రజాప్రతినిధుల రూపంలోనో ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. వీళ్ళు గంజాయి బ్యాచ్ కోసం వీళ్ళు వెళ్ళి ఎలా చేస్తారు అంటే పరామర్శకు వెళ్ళి ఒక దళితుడు కాని దళితుడు గురించి దళితుడని ఎలా మాట్లాడతారు, ముస్లిమ్స్ కోసం ఎలా వెళ్తారు, వాళ్ళందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ పరామర్శకు వెళ్ళటం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డి నిన్న పరామర్శకు వెళ్ళాడు, ఇవాళ వెన్నుపోటు దినానికి బయటికి రావాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా. ప్రజలుని మేము వెన్నుపోటు పొడిచాము, చాలా బాగా పొడవగలిగాం మేము, వాళ్ళని మోసం చేయగలిగాం మేము అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి. తెలుగుదేశం కూటమి గురించి వీళ్ళు చేయటం కాదు, వీళ్ళు చేసిన వెన్నుపోటు గురించి వీళ్ళు వివరణాత్మకంగా ప్రజల్లోకి చేరేలాగా చేయాలి. విషయంలో ఇవాళ రోజే సక్సెస్ అయింది. ఎలా సక్సెస్ అయిందంటే, ఇగో మేము మిమ్మల్ని ఇలా మోసం చేయగలిగాం, మీ చెవుల్లో ఇలా పూలు పెట్టగలిగాము అని ఆవిడ పూలు పెట్టుకుని ప్రజలకి చెప్పగలిగింది. మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. అదేవిధంగా అంబటి రాంబాబు రెచ్చిపోయాడు ఇవాళ. అయితే ఆయనకు నిన్ననే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, మీరు ఎవరు రెచ్చిపోకండి, వాళ్ళు అడ్డుకున్నా మీరు ఓపిక పట్టండి అని. అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట మీరాడు ఆయన. ఇకపోతే మీరు అన్నట్టు బొత్స గారికి ఒంట్లో బాగోలేదన్నా, కాదు నువ్వు వెళ్ళాలి అన్నాడు ఆయన.
ఉత్తరాంధ్ర నాయకుడు కదా పాప, ఇవాళ చీపురుపల్లిలోనే ఎక్కడో ఆయన వ్యాన్ ఎక్కి ఇలా మాట్లాడలేకపోయాడు, ఇలా మైక్ పట్టుకుని మాట్లాడితే అలా జారిపోయాడు. నయం ఆరోగ్యం బాగానే ఉందిట, వడదెబ్బ బాగా తగిలింది ఆయనకి. లక్కీగా ఇవాళ ఆయన అదృష్టం బాగుంది నన్ను అడిగితే. అయితే జగన్మోహన్ రెడ్డి జీవితకాలం ఆ నింద మోయాల్సి వచ్చింది. అందుకని ఇవాళ వెన్నుపోటు అనేది అసలు తెలుగుదేశం కూటమికి సంబంధం లేదండి. వెన్నుపోటు అనేదానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాలు సేకరించాడు ఆ రోజు. అంటే తండ్రికి వెన్నుపోటు పొడిచాడు, తర్వాత తల్లికి వెన్నుపోటు పొడిచాడు. పార్టీ దాన్ని ఏమంటారు చైర్మన్గా తీసేసి మళ్ళా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోతే లేదు లేదు నేను తీయలేదని అబద్ధం చెప్పాడు. చెల్లెలకి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఆస్తి లాక్కుని ఆవిడని బయటికి పంపించేసి చెల్లిని వెన్నుపోటు పొడిచాడు. అందుకని వెన్నుపోటుదారుడు అంటే ఇవాళ వెన్నుపోటుదారుడు దైనేం జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇవాళ వీళ్ళు వెన్నుపోటు దినం అని చేసుకుంటున్నారు అంటే వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళే వ్యక్తపరుచుకుంటున్నారు, ప్రజలకు చెప్తున్నారు. మేము 5 ఏళ్ళు మిమ్మల్ని మోసం చేశాము, మిమ్మల్ని సంక్షేమాలని చెప్పి మీకు వెన్నుపోటు పొడిచాము, మీ సంక్షేమాలు కూడా పూర్తిగా ఇవ్వలేదు, మీకంతా కూడా మద్యం మాఫియాలో మేము లక్షల కోట్లు సంపాదించుకుని మీకు ఒక చీప్ మద్యాన్ని మీకు ఇవ్వగలిగాము, మీ ఆరోగ్యాలు పాడు చేసి మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశాము అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ రోజా గారు నిజంగా నవ్వొస్తుంది ప్రజలకి. ఆ పువ్వులు పెట్టుకోవటం ఏంటి? ఈ రోజున రోజా మాట్లాడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిస్తున్న కక్షపూరిత చర్యలు తీసుకుంటున్నారు అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఎవరి కార్యకర్తలను ఎవరు పెడతారు? అసలు మీ కార్యకర్తలు ఎక్కడున్నారు? అసలు మీకు ముందు పార్టీ ఎక్కడుంది? సరిగా పార్టీలో మెంబర్షిప్ ఎక్కడుంది? ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు? ఆ కార్యకర్తలు గంజాయి బ్యాచ్ల వాళ్ళ అయితే నిజంగా కార్యకర్తలు? ఇవన్నీ మీరు విశదీకరించాలి కదా. అవేవి లేకుండా మాట్లాడితే ఎట్లా? ఏది ఏమైనా ఇవాళ వాళ్ళు ఎంత బాగా వెన్నుపోటు పొడిచారో వాళ్ళ ప్రజలకి ఇవాళ వైసీపీ నాయకులందరూ ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగారు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి కూడా బయటకు వచ్చి చెప్పుకోగలిగితే బాగుండేది. నేను నా కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచాను, నా తల్లిని చెల్లిని, మిమ్మల్ని కూడా చాలా చక్కగా మీకు తెలియకుండా మెత్తగా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచానని చెప్పలేకపోయాడు. అంటే ఆ ధైర్యం కూడా చేయలేదు. ఓన్లీ ఆయన గంజాయి బ్యాచుల కోసం శవాల కోసమే బయటకు వస్తాడు. ఏది ఏమైనా ఇవాళ రోజా గారు కూడా చక్కగా అంటే ఒక ఫ్రీ షో ఇవ్వగలిగింది ఆవిడ. అంటే షీఈ్ అన్ యాక్ట్రెస్ కాబట్టి ఇవాళ ప్రజలకు ఆవిడ ఉచితంగా ఒక మంచి షో చెవుల్లో పూలు పెట్టుకుని పక్క వాళ్ళకి పెట్టి చూపించగలిగింది. ప్రజలు ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం.